నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు పలు అంశాలపై చర్చ ఆంధ్రప్రదేశ్లో మద్యం అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం భారీ జరిమానాలు విధించేలా నోటిఫికేషన్ జారీ విజయవాడ రాజ్భవన్లో ఘనంగా నాగాలాండ్ అసోం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పార్లమెంటు ఉభయ సభల్లో ఈరోజు కొనసాగిన వాయిదాల పర్వం అదానీ వ్యవహారం సహా పలు అంశాలపై చర్చకు విపక్షాల పట్టు బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలహీనపడిన ఫింజల్ తుఫాను రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో పలు అంశాలను చర్చించారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై ముఖ్యమంత్రితో చర్చించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. బియ్యం స్మగ్లింగ్కు కాకినాడ పోర్టు ప్రధాన కేంద్రంగా మారిందని, ఇంత పెద్ద బియ్యం దందాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ పనిచేస్తోందని వివరించినట్లు తెలిపారు. ఈ పోర్టులో పర్యటించే సమయంలో తనను అడ్డుకోవడం, ఇతర అనుభవాలను సైతం ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. కాకినాడ పోర్టులో కార్యకలాపాల పర్యవేక్షణకు ఐపీఎస్ స్థాయి అధికారిని నియమించాల్సిన అవసరంపైన ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ తన ఢిల్లీ పర్యటన విశేషాలను సైతం చంద్రబాబు నాయుడికి వివరించారు. సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవుల అంశంపై చర్చించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని విభజన అంశాలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ ఈరోజు సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్లో తొలిసారి జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశమైంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లో సంస్థల ఆస్తుల పంపకాలపై ప్రధానంగా చర్చించారు. విద్యుత్ బకాయిలు, ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంతో పాటు విభజన పూర్తికాని సంస్థలకు చెందిన నగదు నిల్వలపైన చర్చించారు. ఈ ఏడాది జూలై 5న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీకి కొనసాగింపుగా ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, జెన్కో సీఎండీ, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ హాజరు కాగా తెలంగాణ నుంచి సీఎస్, ఆర్థిక, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తదితరులు హాజరయ్యారు. విజయనగరం జిల్లాలో సుమారు 300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి శ్రీనివాస్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్వామా, రాజీవ్ విద్యా మిషన్, గ్రామీణ నీటి సరఫరా, జలవనరులు తదితర శాఖల వారీగా పనుల పురోగతిని సమీక్షించారు. ఇసుక సరఫరా, బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై సమీక్షించారు. సుమారు 250 కోట్లు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ అంటే వర్క్స్ కాదు, మెటీరియల్ కాంపోనెంట్. ఈ మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఇవ్వమని ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా స్టేట్ యాజ్ కాంపోనెంట్ చేయడం వల్ల విజయనగరం జిల్లాలో చాలా వరకు వర్క్స్ ఆగిపోయి ఉన్నాయి. ఈరోజు ఈ డెసిషన్ వల్ల విజయనగరం జిల్లాకి ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉందో సుమారు 250 కోట్లు డెవలప్మెంట్ వర్క్స్ ఏదైతే వర్క్ కాంపోనెంట్ ఉందో అది పూర్తి స్థాయిలో రావడం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ, లేకపోతే ఈ క్యాటిల్ షెడ్స్ కానీ, లేకపోతే ఈ బరెల్ షెడ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది.
మండల స్థాయి అధికారులు తమ వంతు బాధ్యతగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా లక్కిరెడ్డిపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ఈరోజు రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ప్రభుత్వ అధికారులే కాకుండా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన అధికారులతో ప్రజల యొక్క సమస్యలపై ఇక్కడ అర్జీలు స్వీకరించడం జరుగుతూ ఉంది. వినూత్నంగా గత ప్రభుత్వాలతో పోలిస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనే, మంత్రులు అయితేనే, ప్రజాప్రతినిధులు అందరూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో తమ తమ నియోజకవర్గాల్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల్లో ఆ పాలకులు చేసిన దౌర్భాగ్యమైన పనులకు లక్షలాది మంది రైతులు అయితేనే, ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే ఆన్లైన్ రికార్డులలో ట్యాంపర్ చేయబడ్డాయో, ఎవరైతే నిజమైన లబ్ధిదారులు అలాగే రైతులు నష్టపోయారో ఆంధ్రప్రదేశ్లో మద్యం అక్రమాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ జరిమానాలు విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే 5 లక్షల రూపాయల జరిమానా విధించనున్నారు. మరోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే 5 లక్షల రూపాయల జరిమానా విధించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశమవుతుంది. వెలగపూడి సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలను తీసుకోనుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ రాజ్భవన్లో నిర్వహించిన నాగాలాండ్, అసోం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగాలాండ్ ఆవిర్భావ దినోత్సవాన్ని డిసెంబర్ 1న, అలాగే అసోం అవతరణ దినోత్సవాన్ని డిసెంబర్ 2న సంప్రదాయబద్ధంగా ఆయా రాష్ట్రాలు జరుపుకుంటున్నాయన్నారు. దేశంలోని విభిన్న సంస్కృతులు, జీవన విధానాలపై అవగాహన కలుగుతుందని, తద్వారా రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. And heartiest felicitations to the people of Nagaland who celebrated their state foundation day on 1st December and the people of Assam who are celebrating their state foundation day today. Nagaland became 16th state of the Union of India on 1st December 1963. Nagaland was admitted as the constituent state of the Indian Union in 1960. Dr. Talimerin Ao, an eminent medical practitioner from Nagaland, transcended his occasion and became the first captain of India's national football team after independence. Assam. అనంతపురం జిల్లాలోని కోనాపురం గ్రామం వద్ద ఉన్న పంప్ హౌస్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈరోజు బెలుగుప్ప మండలం కోనాపురం గ్రామం వద్ద ఉన్న పంప్ హౌస్ను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ హంద్రీనీవా 11వ పంప్ హౌస్ పనులు గత 5 సంవత్సరాలుగా జరగకుండా ఆగిపోయాయన్నారు. పంప్ హౌస్కు సంబంధించి సబ్స్టేషన్కు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా ఆగిపోయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, అంటే 2014-19 మధ్య మీరు చూస్తున్నటువంటి పంప్ హౌస్ని ఏర్పాటు చేయడం, పంపులు ఏర్పాటు చేయడం, మొత్తం ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ రెడీగా పెట్టడం, దీనికి సంబంధించినటువంటి భూసేకరణ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే
ఈ 5 సంవత్సరాలలో 1 మీటరు కరెంట్ లైన్ వేయడం కానీ 1 మీటర్ పైప్ లైన్ వేయడం కానీ చేయలేదు. నిర్లక్ష్యం చేసినప్పుడు ఇవాళ అవి చాలా సమస్యలు వచ్చినాయి. ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ వచ్చేసినాయి. ఒకవైపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మరోవైపు అందరినీవా, మరోవైపు ల్యాండ్ ఎక్విజిషన్కి రెవెన్యూ అధికారులు, మరి వీళ్ళందరూ రావాలి. కాబట్టి ఇవాళ కంబైన్డ్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఈ పంప్ హౌస్ వైఎస్ఆర్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా పర్యాటక శాఖ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. కడపలో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ చారిత్రాత్మక గండికోట వైభవాన్ని పునరుద్ధరించడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 77.91 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు. గండికోట అభివృద్ధితో పాటు స్థానిక నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు. గండికోట వచ్చేసి ఇది గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియాగా మనం దీన్ని పిలుస్తాము. ఎందుకోసం అంటే ప్రపంచంలో ఈ కెన్యన్ లాగా ఉన్నటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటి 2వ కేంద్రంగా ఇది పేరుగా వచ్చింది. దీనికి ఇటీవల కాలంలో ప్రభుత్వం వారు దీనికి మనకు ఒక 78 కోట్ల దాకా నిధులు ఇచ్చారు. ఇందులో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఎలా అంటే మొట్టమొదటిగా వచ్చిన విహారానికి వచ్చినటువంటి టూరిస్టుల కోసం మౌలిక వసతుల కల్పన, వాళ్ళ కోసం ఫెసిలిటీ సెంటర్స్ కానీ, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట, వాటర్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత మనకు వాష్రూమ్స్ కానీ ఇలాంటివి ఇవ్వడంలోనూ, ఇంకా అక్కడ ఉన్నటువంటి బోటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫెసిలిటీస్ డెవలప్ చేయడం కోసం కూడా ఇచ్చారు. ఆ గండికోటలో ఆ లోయ ప్రాంతంలో చూస్తూ మనకు ఉదయకాలం అర్లీ మార్నింగ్లో సన్ రైజ్ చాలా బాగుంటుంది. అక్కడ టూరిస్టులందరూ కూడా మనకు చెన్నై నుంచి, కర్ణాటక నుంచి ఎక్కువ మంది, తెలంగాణ నుంచి ఇట్లా చాలామంది ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వీకెండ్స్కి సరదా గడపడం కోసం వస్తుంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు ఈ క్యాంప్ ఫైర్ టెంట్. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యదర్శి సునీత డావ్రా ఈరోజు విజయవాడలోని గుణదల ఈఎస్ఐ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈఎస్ఐ పథకం అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పరిశ్రమలు, రంగాల్లో ఈఎస్ఐ సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామన్నారు. ఆటోనగర్ ఈఎస్ఐ కేంద్రాన్ని కూడా ఆమె పరిశీలించారు. తిరుపతి జిల్లాలో 2 వారాలకు ఒకసారి నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరు తెలిపారు. సూళ్లూరుపేటలో ఈరోజు జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో స్థానిక ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వాటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా తిరుపతిలో జాయింట్ కలెక్టర్ వాళ్ళందరూ చేస్తున్నప్పటికీ ఇక్కడ మనం సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో సూళ్లూరుపేట నియోజకవర్గం స్పెషల్గా ఈరోజు పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది. ఇదేమంటే సుమారుగా సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల నుంచి తిరుపతికి రావాలంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సుమారుగా 2 నుంచి 3 గంటలు పడుతుంది లోపల నుంచి రావాలంటే. అందుకోసమని ప్రజల వద్దకే యంత్రాంగం అంతా వచ్చి అర్జీలు స్వీకరించడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మొత్తము డివిజన్ స్థాయి అధికారులు, ఆర్డీఓ గారు, మిగతా మండల స్థాయి అన్ని మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ సమస్యలు, డ్రింకింగ్ వాటర్ సమస్యలు, అదేవిధంగా కలుషిత డ్రోన్ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజయవాడలో ఈరోజు జరిగిన అడ్వాన్స్డ్ అటల్ ఫ్యాకల్టీ కార్యక్రమంలో రాష్ట్ర డ్రోన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రోన్ రంగంలో కృషి చేసే వారికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని ప్రకటించిందన్నారు. ఈ రంగంలో పెట్టుబడులకు 20% రాయితీలను అందిస్తున్నామన్నారు. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ డ్రోన్ క్యాపిటల్గా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రకటనలో
అబ్బా లోన్ ప్రాసెసింగ్ ఇంతసేపా? మీతో ఏ పని సరిగ్గా కాదు. ఇదిగో నువ్వే చేసుకో. చూసావా అసలు చాలు. ఇట్రండి. ఏంటి విషయం? ఫైనాన్షియల్ అసెట్స్ ప్రూఫ్ ఇవ్వాలి, దానివల్ల లోన్ ఆగిపోయింది. చూడు, అకౌంట్ అగ్రిగేటర్లు వచ్చారు. అకౌంట్ అగ్రిగేటర్ బ్యాంక్స్ ఇతరుల వద్ద ఉన్న మీ ఆర్థిక సమాచారాన్ని మీ స్పష్టమైన అనుమతితోనే రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలకి తెలియచేస్తుంది. నాన్న, ఇది చాలా తేలిక. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలోకి స్వాగతం. విజయవాడలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు లైవ్ డ్రోన్ కెమెరాలు, అస్త్రం యాప్ను వినియోగించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. ట్రాఫిక్ అధికారులు, అంబాసిడర్లకు విజయవాడలో ఈరోజు నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో నగరంలో వాహనాల రవాణా సులభతరమవుతుందని తెలిపారు. బాధ్యత గల స్థానికులను ట్రాఫిక్ అంబాసిడర్లుగా నియమించి సమాచార సేకరణకు వారి సేవలను వినియోగిస్తామన్నారు. పోలీస్ వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఇమ్మీడియట్గా క్విక్ రెస్పాన్స్ టైం. ఎందుకంటే వారధి మీద ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఎవరు రిపోర్ట్ చేయలేదు అనుకోండి, మనకు 20 minutes తెలుస్తుంది. 20 minutes దాని ఇంపాక్ట్ చాలా జంక్షన్స్ మీద పడిపోతుంది. అలా కాకుండా ఇమ్మీడియట్గా మనకు రిపోర్టింగ్ అనేది ఇమ్మీడియట్గా ఇవ్వగలిగితే, అందులో మీరు పోలీస్ శాఖకు మీరు సహాయ సహకారం అందజేస్తే మేము అద్భుతంగా రిజల్ట్స్ చూపిస్తాము. ఇప్పుడు మీరు చూసారు, 111 నుంచి 72 వచ్చిందంటే 111 కిలోమీటర్స్ నుంచి యావరేజ్ కంజెషన్ లెంత్ పర్ డే. 72 కిలోమీటర్స్ నవంబర్లో వచ్చిందంటే ఎందుకు వచ్చింది అని అంటే, సో దానికి కారణాలు ఉన్నాయి. కంజెషన్స్ ఎలాగ జరుగుతుంది అనేది ప్రతిరోజు రియల్ టైంలో తెలుస్తూ ఉంది. రియల్ టైంలో తెలియడం వల్ల ట్రాఫిక్ వాళ్ళు దాన్ని ఉపయోగించుకుని, ఆ టూల్ని ఉపయోగించుకొని ఇమ్మీడియట్గా క్విక్గా మూవ్ అవుతున్నారు. కొన్ని డాష్ బోర్డ్స్ వచ్చాయి. డాష్ బోర్డ్స్తో డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, సిపిలు అంతా కూడా చూస్తున్నారు. ఒక ట్రాఫిక్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ బాగా చేస్తున్నా లేదా, 2 టౌన్ ఇన్స్పెక్టర్ బాగా చేస్తున్నా లేదా, 3 టౌన్ ఇన్స్పెక్టర్ బాగా చేస్తున్నా లేదా, వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది నేను ఐఎమ్ గేజింగ్ దేర్ పర్ఫార్మెన్స్. నీవు అక్టోబర్లో నీ ఏరియాలో ఇంత కంజెషన్ ఉంది, నవంబర్లో నీ కంజెషన్ పెరిగింది అంటే నువ్వు సరిగ్గా ఉద్యోగం చేయట్లేదు. సో ఒక రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో అందుకే డీసీపీ ట్రాఫిక్ గారు భారతీయ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తున్నాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో జరిగిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ఈ సంగీత కార్యక్రమం ప్రతిబింబిస్తుందన్నారు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రతినిధి చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 6, 7, 8 తారీఖులో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ కల్చరల్ అండ్ టూరిజం వారి ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ అండ్ టూరిజం వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒకే టైంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో సన్నాహక కచేరీలు ఈరోజు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు శ్రీమతి మండ సుధారాణి వారి బృందం ఈరోజు ఇక్కడ కచేరీ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని భావితరాల్లో పెంపొందించడానికి కోసం, వాళ్ళలో భక్తి భావం అలాగే ఈ సాంప్రదాయాలను పెంపొందించడానికి కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. దానికోసం కేంద్ర ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం 48వ రోజుకు చేరింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో ఈరోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి లోకేష్ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 1800 మందికి వేతనాల పెంపుతో పాటు సర్వీస్తో కూడిన ఎఫ్టీఈ వర్తింపచేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రజా రవాణా శాఖలో రెగ్యులర్ డ్రైవర్లుగా నియామక పత్రాలు పొందిన తమకు పూర్తి జీతం మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది మంత్రికి విజ్ఞప్తి చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు అందించాలని సీబీఐ ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసుల పూర్తి వివరాలు 2 వారాల్లోగా అందించాలని పేర్కొంది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని సూచించింది. సీబీఐ ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్ట్ రూపంలో అందించాలని, అన్ని వివరాలతో అఫిడవిట్లు 2 వారాల్లో దాఖలు చేయాలని ఆదేశించింది. అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని అన్నారు. దేశంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలించి సాంకేతిక పద్ధతిలో హెల్త్ మ్యాపింగ్ చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి పరీక్షణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తోందని గుంటూరు జిల్లా ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ అనిత తెలిపారు. ఈరోజు గుంటూరులో ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరి శారీరక మానసిక స్థితిగతులపై సమగ్ర పరిశీలనలు జరిపి ఫలితాలను నమోదు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి మోడీ గారు దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ నవంబర్ 26వ తారీఖు నుంచి మొదలుకొని డిసెంబర్ 25 వరకు వాజ్పేయి గారి బర్త్డే సందర్భంగా ఎండ్ చేస్తున్నారు. డిసెంబర్ 25వ తారీఖు వరకు ఇది నెల రోజుల పాటు దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అనేది జరుగుతుంది. ఈ ప్రకృతి పరీక్షలో మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ ప్రతి పౌరునికి ప్రతి మనిషికి ఒక ప్రకృతి ఉంటుంది. ఆ ప్రకృతిని లెక్క కట్టడం జరుగుతుంది. మొత్తం 26 ప్రశ్నలు అందులో పొందుపరిచారు. ఇది ఒక మొబైల్ యాప్. ఈ మొబైల్ యాప్లో ఈ 26 ప్రశ్నలకు వాళ్ళు ఆన్సర్ చేసినప్పుడు వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ వాలంటీర్ ఆర్ డాక్టరు దాన్ని స్కాన్ చేసినప్పుడు మీ యొక్క ప్రకృతి దానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు దానికి ఒక సర్టిఫికేట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్లో మీరు ఏ ప్రకృతికి సంబంధించిన వాళ్ళు, మీకు ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఏ రకమైన ఆహారపు అలవాట్లు మీరు పాటించాలి అనేది ప్రివెంటివ్గా మీకు రోగాలు రాకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి అందులో పొందుపరిచి ఆ సర్టిఫికేట్తో పాటు మీకు సూచన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు కూడా కొనసాగింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేశారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులు మొత్తం కలిపి 63,92,702 మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పటి వరకు 63,17,793 మందికి పింఛన్లను అందించారు. దీంతో ఇప్పటి వరకు 98.83% మంది పెన్షన్ తీసుకున్నట్లయింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న రక్షణ మరమ్మతుల నేపథ్యంలో పలు రైళ్లను డిసెంబర్ నెలలో మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్రైన్ నెంబర్ 13351, 12376, 18637, 12889, 2287 రైళ్లను ప్రకటించిన తేదీల్లో నిడదవోలు, ఏలూరు, విజయవాడ మార్గంలో కాకుండా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మార్గంలో నడపనున్నట్లు తెలియజేసింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. 2 రోజుల విరామం అనంతరం ఈరోజు ఉదయం ప్రారంభమైన లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సహా ఇతర సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారం సహా పలు అంశాలపై చర్చకు పట్టుబట్టారు. దీంతో స్పీకర్ పదే వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సభలో ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో సభను తొలుత 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో సభాపతి స్థానంలో ఉన్న సంధ్యారే లోక్సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. राष्ट्रीय प्रौद्योगिक विज्ञान शिक्षा और
ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో రాజ్యసభ కార్యకలాపాలు ఈ రోజు కూడా స్తంభించాయి. వరుసగా 2 రోజుల సెలవుల అనంతరం సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ 0 అవర్ను ప్రకటించారు. సభ్యులు లేవనెత్తే అంశాలను సమాధానం చెప్పేందుకు మంత్రులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు తాము ఇచ్చిన వాయిదాల తీర్మానాలను ఆమోదించాలని పట్టుబట్టారు. దీంతో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పదే పదే విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. కేంద్ర విద్యుత్ పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ గత దశాబ్దంలో అధిగమించిన మైలురాళ్లను ప్రస్తావించారు. ఆయుష్ విభాగంలో 7,55,780 మంది వైద్యులు నమోదయ్యారని తెలిపారు. ఆయుష్ గ్రిడ్, ఈ సంజీవిని, టెలిమెడిసిన్ వంటి అధునాతన సాంకేతిక వ్యవస్థలను రూపొందించి దేశ నలుమూలల నాణ్యతతో కూడిన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆయుష్ శాఖ కృషి చేస్తోందని తెలిపారు. इसका इंफ्रास्ट्रक्चर हमने तैयार किया है और आज कई बाहर के यूनिवर्सिटी में हमारी चल सर्वे अपने यूनिवर्सिटी में हमको चेयर दे रहे हैं, उनको हम दे रहे हैं. कम से कम 15-20 जो कंट्रीज है उनके साथ हमारे MOU हो गए हैं कि अपनी जो पद्धति है उनके देश में चलाने के लिए उन्होंने माना है. तो आयुष और उसका विकास आज देश में भी हुआ है, आज प्रदेश में भी लोगों की मांग है. ये भारत के लिए एक अच्छी बात है. आयुष क्षेत्र का డిసెంబర్ 4వ తేదీన పూరీ వేదికగా వార్షిక నావికాదళ దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో భారత నావికాదళం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత నావికాదళం చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి మాట్లాడుతూ పొరుగు దేశాల అక్రమ చొరబాట్లను ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు భారత నావికాదళానికి ఉన్నాయన్నారు. నేవీ డేని ఘనంగా నిర్వహించేందుకు పూరీ తీరంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పౌరుల సంక్షేమం కన్నా ఆయుధాలను సముపార్జనకే పాకిస్తాన్ ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. As far as the nuclear submarines are concerned, the SSBNs, the first one has had a number of deterrence patrols. Second one is just got commissioned. It is carrying out trials, which included భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని యువతకు చేరువ చేసే సంకల్పంతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ సంగీత పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు వేదికలపై రాష్ట్ర సంగీత ప్రాభవాన్ని చాటేలా ప్రముఖ కళాకారులు సంగీత విభావరి నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఫెయింజల్ తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది సహా నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకల పరిసర ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తిరుమల ప్రాంతాలలో వర్షాల ధాటికి కొండ చర్యలు జారిపడుతున్న నేపథ్యంలో భక్తులు, ప్రజల రాకపోకలు, భద్రత పట్ల దృష్టి పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం 79,743 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే మరింత నష్టాల్లోకి జారుకొని 79,308 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆ తర్వాత కోలుకొని లాభాల్లోకి వచ్చిన సూచీ చివరికి 445 పాయింట్ల లాభంతో 80,248 వద్ద ముగిసింది. నిఫ్టీ 144 పాయింట్ల లాభంతో 24,276 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి ₹84.71 వద్ద ముగిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.